నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. బంజారీ దద్వాద వద్ద పటేల్ అమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం ప్రారంభం కానుంది. రీసాల్ బజార్లోని సాయిబాబా ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొంటారు. ఇక మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారి దర్శనానికి కాసేపట్లో వెళతారు. పటేల్ అమ్మ బోనం, సాయిబాబాచారి ఇంట్లో బంగారు బోనంను దర్శించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోల్కొండకు వెళ్లనున్నారు. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాజా వద్ద పటేల్ అమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం ప్రారంభం కానుంది. రీసేల్ బజార్లోని సాయిబాబా ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొంటారు. ఇక మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారి దర్శనానికి వెళ్లనున్నారు. పటేల్ అమ్మ బోనం, సాయిబాబాచారి ఇంట్లో బంగారు బోనంను దర్శించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోల్కొండకు వెళ్లనున్నారు. పచ్చగూర కోయిగూర వేసేస్తాం. దాంట్లో అమ్మవారికి కోడి పుంజులు, కొబ్బరికాయలు, తొట్టాన్లు, పూలయి, మేక పొటేన్లు, పోతురాజులు అన్ని తీసుకొని అమ్మవారికి ఒడి బియ్యము సమర్పిస్తాము. అన్ని గాజులు అలంకరిస్తాం, పూలు అన్ని తీసుకొని కోరుకునే అయితే ఆమె మాకు అన్ని ఆమెకు సమర్పిస్తాం. మేము ఈ బోనంలోనా అన్నము, పెరుగు, బెల్లం 5 రకాలు బోనం చేస్తాము. బూరెలు చేస్తాము, కోయిగూర పెడతాము, అన్నీ చేస్తాం. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ఇక పటేల్ అమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం ప్రారంభమవుతుంది. సాయిబాబా ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొంటారు. ఇక మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారి దర్శనానికి కాసేపట్లో వెళ్లనున్నారు. పటేల్ అమ్మ బోనం, సాయిబాబాచారి ఇంట్లో బంగారు బోనంను దర్శించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోల్కొండకు వెళ్లనున్నారు.
రైట్, ఇవాల్టి నుంచి బోనాల పండుగ షురూ కాబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆషాఢ మాసం అంటేనే బోనాలు. ఇవాల్టి మొదటి బోనంతో ముఖ్యంగా గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించే బోనంతో ఈ బోనాల పండుగ, ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభమవుతుంది. అయితే పటేలమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం ప్రారంభమవుతుంది. మరోవైపు సాయిబాబా ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొంటారు. ఇక మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోనున్నారు. పటేలమ్మ బోనం, సాయిబాబాచారి ఇంట్లో బంగారు బోనంను దర్శించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోల్కొండకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆషాఢ మాసం వచ్చిందంటేనే హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి మొదలవుతుంది. ఇవాల్టి మొదటి బోనంతో ఈ బోనాల పండుగ ప్రారంభమవుతుంది. సర్కార్ బోనం, బంగారు బోనంతో ఇవాళ గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం కూడా, ఆది బుధవారాల్లో ఎక్కువగా అమ్మవారికి బోనం సమర్పణ జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ బోనాలతో షురు అయినటువంటి ఈ పండుగ 4 వారాలు అత్యంత వైభవంగా తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా బోనాల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించేటువంటి సర్కార్ బోనం, బంగారు బోనంతో ఆషాఢ మాసంలో బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. మిగతా తెలంగాణ ప్రాంతంలో శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారు. ఇక ఈ ఆషాఢ మాసంలో సమర్పించేటువంటి బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పొచ్చు. ఇవాళ గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత ఈ బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక గోల్కొండ నుంచి మరిన్ని వివరాలను అందించేందుకు ప్రియాంక మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆషాఢ మాసంలో జరిగే బోనాలకైతే అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే నగరం కూడా ముస్తాబైంది. ప్రతి గల్లీ కూడా అమ్మవారి నమస్కారంతో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ప్రజలు ఇక్కడ ముంబై సంఘం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా సన్మానం చేసుకున్న సభ్యులు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ప్రతిసారి ఇక్కడ బోనాలు జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుమ్మరి సంఘం వచ్చి ప్రతి ఒక్కరు బోనం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి కుమ్మరివాణి బోనము ప్రతిసారి బోనంగా కుమ్మరివాణి బోనము చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని కోరుతున్నాము. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? అమ్మ మీరు చెప్పండి, బోనంలో మీరు ఏమేమి అంటే బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి కొన్ని పదార్థాలతో అమ్మవారికి ఎంతో ఇష్టంగా బోనం నైవేద్యం తయారు చేస్తారు కదా, మీరు ఎలా చేశారు? అమ్మవారికి నైవేద్యము అన్నము, బెల్లము, పెరుగు వేసి నైవేద్యం చేస్తాడు. చింతపండు అన్ని వేసుకొని వాటర్ వేసి సాగబెట్టాము. అమ్మవారికి వేసుకొని వాటర్ వేసి సాగబెట్టాము. చల్లగా చూపులతో మాకు దీవెన ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. బోనం మేము దానికోసం చేసుకుంటాము. మా ఇంట్లో మాకు ఆరోగ్యంగా ఉండాలి, మా అమ్మ మేమందరం మంచిగా ఉండాలి, మా ఫ్యామిలీ కూడా బాగుండాలి అందరూ అని అదే కోరుకుంటున్నాం. ప్రతీకగా చెప్పొచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయి. అంటే దాదాపుగా 2 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. అంటే వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణలో అంటే ఇక్కడే మొదటి బోనం ఎత్తుతారు. గోల్కొండలోనే ఇక్కడే నిలుస్తుంది కూడా జూలై 24వ తారీఖున. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, అది గోల్కొండ బోనాలకు సంబంధించి ఇవాళ తొలి బోనంతో
ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ నుంచి మనకు ప్రియాంక లైవ్ ద్వారా వివరాలు అందించారు. అక్కడ బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలను కూడా మనకు చూపించారు.